హాయ్ ఫ్రెండ్స్, మీరు జీవితంలో ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? ఆనందం ఎందుకు లభించడం లేదు అనుకుంటున్నారా? అయితే మీరు సరైన చోటుకే వచ్చారు. ఈరోజు మనం ఈ వీడియోలో కర్మ రహస్యాల గురించి మాట్లాడుకుందాం. అందరూ చెప్పే ఓ మాట తెలుసా, కర్మ ఎక్కడైనా కలుస్తుంది. కానీ అసలు కర్మ ఏంటి? మన జీవితంపై ఇది ఎలా ప్రభావం చూపుతుంది? మనం ఒక విషయం గ్రహించాలి. మనం చేస్తున్న ప్రతి చర్యకు ఒక ప్రతిఫలం ఉంటుంది. నిజంగా ఇది మీ జీవితాన్ని మార్చగలదు. కర్మ అనేది కేవలం ఒక సూత్రం కాదు, ఇది జీవితం మీద ఉన్న రహస్యం. మనం చేసిన ప్రతి మంచి పని, చెడు పని మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు మీ జీవితాన్ని మంచిగా మార్చాలనుకుంటున్నారా? అయితే ఈ కర్మ సూత్రాలను గ్రహించడం చాలా అవసరం. ఒక సంఘటన చూద్దాం. ఒక మనిషి ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తుంటాడు. ఆ మనిషికి అనుకోకుండా ఒక పెద్ద అవకాశం వస్తుంది. ఇదంతా అతని మంచి కర్మల ఫలితం. అదేవిధంగా ఒక చెడు వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు నష్టం కలిగిస్తుంటాడు. చివరికి అతని జీవితంలో పెద్ద ఇబ్బంది వస్తుంది. ఇది కర్మ ప్రభావం. కర్మ సిద్ధాంతము అనేది భారతీయ మతాలలో ముఖ్య నమ్మకం. భారతీయ మతాలు అనగా హిందూ మతం, దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం, సిక్కు మతం, జైన మతం. ఈ 4 మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మన కర్మలను 3 రకాలుగా విభజిస్తారు: సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అనగా మన పూర్వజన్మలలో చేసిన క్రియల ఫలితాలు. ప్రారబ్ధ కర్మ అనగా ఈ జన్మలో అనుభవించాల్సిన ఫలితాలు. ఆగామి కర్మ అనగా ఈ జన్మలో చేస్తున్న క్రియల ఫలితాలు. కర్మ ఎలా పనిచేస్తుందో మీకు ఒక కథలో చెబుతాను. మా ఊర్లో ఒక యువకుడు ఉండేవాడు. అతని పేరు రవి. రవి చురుకైన చిటపట మనిషి. కానీ అతనికి ఒక అలవాటు ఉంది: ఎవరినీ పడనట్టు మాట్లాడటం, వాళ్ళను చిన్న చూపు చూడటం. ఒకరోజు స్కూల్ ఫంక్షన్లో రవి ఒక సీనియర్ గర్ల్ని అందరి ముందు ఇన్సల్ట్ చేశాడు. ఆ సీనియర్ గర్ల్ అప్పుడు ఏమీ అనలేదు, కానీ అంతరంగంలో గాఢంగా బాధపడింది. కాలేజీకి వెళ్ళినప్పుడు రవి అదే బుద్ధితో ఉండేవాడు. అక్కడ కూడా మిత్రుల్ని కలవలేకపోయాడు. ఎవరూ అతనితో స్నేహం చేయలేదు. ఒకరోజు అతను ఒక ముఖ్యమైన ఎగ్జామ్ కోసం కష్టపడి చదివాడు. కానీ ఆ రోజు అతని ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఇదే కర్మ. అతను చేసిన చిన్న చూపు, ఇతరులను ఇన్సల్ట్ చేసినందుకు కర్మ తన పని చేసింది. ఇంకా రవి ఉద్యోగం కోసం చాలానే ట్రై చేశాడు. ఎక్కడైనా ఒక మంచి ఉద్యోగం వస్తుందని అనుకున్నాడు. కానీ ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయ్యాడు. ఎక్కడా అతనికి మంచి అవకాశాలు రాలేదు. ఇక్కడ మళ్ళీ కర్మ తన పని చేసింది. అతను చేసిన చెడు పనులకు అదే ఫలితాలు ఎదురయ్యాయి. ఒకరోజు రవి జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చాడు. అతనికి కర్మసూత్రం చెప్పాడు: నువ్వు చేసే ప్రతి పని, ఆలోచన, మాట ఇవన్నీ నీ భవిష్యత్తును తీర్చే మార్గాలు. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచిగా నడుచుకో. కర్మ గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? భగవద్గీత మనం చిన్నప్పటి నుంచి వింటున్న పవిత్ర గ్రంథం. ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మ గురించి చాలా గొప్పగా చెప్పారు. భగవద్గీతలో కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు యుద్ధం చేయాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి కర్మయాగం గురించి వివరించారు. యోగస్థః కురు కర్మాని సంగం తత్వా ధనంజయ అంటే సంఘం లేకుండా నిష్కామంగా కర్మలు చేయు అని అర్థం. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మ చేయడమే మన ధర్మం, కానీ ఫలితాల గురించి ఆలోచించకూడదని చెప్పారు. కర్మ రహస్యాల గురించి మా వీడియో మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. కర్మ సూత్రాలను అర్థం చేసుకోవడం మరియు వాటిని మన జీవితంలో అనుసరించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతి సానుకూల ఆలోచన, ప్రతి సానుభూతి చూపే మాట ఇవన్నీ మీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలవు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు DP Facts ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.